నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని మోదీ స్పష్టీకరణ. తీవ్రవాదాన్ని అన్ని దేశాలు వ్యతిరేకించాలని ప్రధాని పిలుపు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో భీతావహ పరిస్థితి. ఇరువైపులా భారీ స్థాయిలో నష్టం. టెహ్రాన్ వీడుతున్న ప్రజలు. ఇరాన్ అధినేత లొంగిపోవాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ హెచ్చరిక. నమీ పేరుతో యుద్ధం మొదలవుతుందని ఖమేనీ ప్రకటన. అల్లూరు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. 3 మావోయిస్టుల మృతి. AK-47 రైఫిల్స్ స్వాధీనం. మేడిగడ్డ కుంగిన ఘటనలో చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. బనకచర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి. ఇవాళ అఖిలపక్ష ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో పాల్గొన్న ఆయన ఉగ్రవాదంపై ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడి భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు వ్యతిరేకించాలని మోదీ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం తమ విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయన్న మోదీ ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించక తప్పదని తేల్చి చెప్పారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా నేతలతో ఆర్థిక, వాణిజ్య, రక్షణపరమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్టు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్టు చెప్పారు. వాణిజ్యం, ఆర్థిక, గ్రీన్ హైడ్రోజన్, షిప్ బిల్డింగ్, సంస్కృతి వంటి అంశాల్లో సహకారంపై చర్చించినట్లు పోస్టు చేశారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్తో తొలిసారి భేటీ అయిన ప్రధాని మోదీ ప్రాంతీయ సమస్యలు, వ్యవసాయం, సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో భేటీని మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలిసి ఉన్న ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన మోదీ రామఫోసాతో సమావేశమవడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీ ఛాన్సలర్తో జరిగిన భేటీలో రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టడంపై చర్చించినట్టు తెలిపారు. అంతకుముందు G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కెనడాలో జరుగుతున్న G7 సదస్సు కళ్ల తప్పింది. సదస్సులో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ అధినేతలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నాటో చీఫ్ మార్క్ రూట్ పాల్గొన్నారు. సోమవారం రాత్రి రష్యా జరిపిన దాడిలో 15 మంది మరణించారని, 150 మందికి పైగా గాయపడ్డారని జెలెన్స్కీ తెలిపారు. దాడులతో ఉక్రెయిన్ ప్రజలు ప్రభావితం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొనగా పలువురు నగరాన్ని వీడుతున్నారు. క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై 60 యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అటు ఇజ్రాయెల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్పై భయంకరమైన దాడి చేస్తామన్న ఇరాన్ టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో ఆయా ప్రాంతాలు రణరంగంలా మారాయి. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారైన అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై 60 ఫైటర్ జెట్లతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇప్పటికే 120 క్షిపణి ప్రయోగ కేంద్రాల్ని ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 1 కోటి మంది జనాభా ఉండే టెహరాన్ నగరం నుంచి పలువురు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణుల్ని టెల్ అవీవ్పై ప్రయోగించగా భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. పలు భవనాలు, వాహనాలపై క్షిపణులు పడి మంటలు ఎగిసిపడినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైన ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్పై తమ దాడుల్ని తీవ్రతరం చేస్తామన్న ఇరాన్ సైన్యం టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని మృత్యుక్రీడలో బాధితులుగా మిగిలిపోవద్దని పేర్కొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయించి వాషింగ్టన్లో రక్షణ మంత్రి హెగ్సెత్తో చర్చించారు. ఫలితంగా ఇరాన్ అణు కేంద్రాల్ని ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాలి. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీన్ని కేవలం అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాల్ని పశ్చిమాసియా సమీపంలోని డీగో గార్సియా బేస్కు అమెరికా చేర్చింది. రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాల్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం ఉద్రిక్తతను పెంచుతోంది. మరోవైపు G7 దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు పలికాయి. ఇరాన్ ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని ఆరోపించాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. అల్లూరు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదల వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూరమరాజు అడిగి తెలుసుకుందాం. కూరమరాజు, చెప్పండి, ఎన్కౌంటర్ కి సంబంధించి సమాచారం ఏంటి? అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండమొదలు అనే గ్రామం శివారులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు సమాచారం. అలాగే ఏలూరు రేంజ్ పరిధిలోని, అంటే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం, దండకారణ్య ప్రాంతంలో ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగానే సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడ ఈ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ తెల్లవారుజామున ఈ మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్ట్ నేతలు చనిపోయారు. ఇందులో అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఈయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడాను ఈయన పనిచేస్తున్నారు. ఈయన అలాగే రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఈమె మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు, అంటే ఈ చలపతిరావు ఇటీవల ఎన్కౌంటర్ లో ఈయన చనిపోయారు. ఈ చలపతిరావు ఏంటంటే ఈయన నెక్స్ట్ మొత్తం గెరిల్లా యుద్ధానికి గాని, అలాగే మావోయిస్టుల యుద్ధ వ్యూహ నిపుణుడు. అలాగే ఈయన్ని ఇటీవల ఎన్కౌంటర్ లోనేమో ఈయన్ని మట్టుపెట్టడం జరిగింది. ఆయన భార్య ఈ అరుణ కూడాను ఈ ఎన్కౌంటర్ లో, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు కూడాను ఈ ఎన్కౌంటర్ లోనేమో చనిపోయినట్లుగా సమాచారం. అలాగే 3 AK-47 గన్లను కూడానేమో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రధానంగా ఈ అరుణ చరిత్ర గురించి చెప్పాలంటే 2018లో
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అలాగే అప్పటి మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ, వీళ్ళిద్దరిని హతమార్చడంలోని, దాని వ్యూహాన్ని రూపొందించడంలోని అరుణ కీలక పాత్ర వహించింది. ఆ రోజు స్కెచ్ చేసి ఈ జంట హత్యలకి కూడాను ఈమె కారణం. అప్పుడు దుమ్రిగూడ మండలంలోని ఈ ఘటన జరిగింది. తర్వాత నుంచి ఆమె అప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాల్టి ఎన్కౌంటర్ తోటేమో ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ కమిటీకి సంబంధించి కీలకమైన నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ చనిపోవడంతో ఇక్కడ మొత్తం ఇది దీనికి దిశానిర్దేశానికి కీలకమైన వ్యక్తిగా చెప్తారు. ఈయన పట్టించిన వారికి దాదాపు 2 కోట్ల రూపాయల వరకును 2 కోట్ల రూపాయల వరకు బహుమతి ఇస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే అరుణ మీద కూడాను 25 లక్షలకు పైగా బహుమతి రివార్డు ఉంది. అయితే వీళ్ళు ఇవాళ ఎన్కౌంటర్ లో పోలీసులకు ఏమైనా గాయాలయ్యాయా అన్న వివరాలు కూడాను ఇంకా మరి కాసేపట్లోని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అలాగే ఏలూరు రేంజ్ ఐజీ కూడాను ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు కోరమరాజు. తాజా అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ విజిలెన్స్ నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, మేడిగడ్డ ఆనకట్ట కుంగిన ఘటనపై కాళేశ్వరం ఇంజనీర్లకు ఇచ్చిన తాకీదులకు సంబంధించి వివరాలేంటి? మేడిగడ్డ ఆనకట్టలోని కొన్ని పియర్స్ కుంగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విజిలెన్స్ విభాగానికి విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విభాగం ఇందుకు సంబంధించి విచారణ చేసింది. విచారణ చేసి మొదట ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత గత మార్చి నెలలో పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చింది. ఆ పూర్తి స్థాయి నివేదిక ప్రకారం విజిలెన్స్ కమిషన్ బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలను కూడా సిఫారసు చేసింది. మొత్తంగా మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణకులైన వారికి సంబంధించి ఆ ఆనకట్ట నిర్మాణము, డిజైన్లు, చెల్లింపులు సహా సంబంధిత అన్ని అంశాలకు సంబంధించి ఎవరెవరైతే అప్పట్లో బాధ్యతల్లో ఉన్నారో, విధుల్లో ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆ 17 మందిలో విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డితో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు. వీటితో పాటు మరొక 33 మందిపై శాఖాపరమైన విచారణతో పాటు పెనాల్టీ కూడా విధించాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. అందులోనూ ఈ 17 మందిలో కొంతమంది ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 40 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకునేలా విజిలెన్స్ కమిషన్ నివేదిక సిఫారసు చేసింది. అందులో విశ్రాంత ఈఎన్సీలు, విశ్రాంత ఇంజనీర్లతో పాటు ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నిన్న నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు నేపథ్యంలో అందుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక ఇచ్చిన ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. ఇంజనీర్లందరికీ కూడా పరిపాలనా విభాగం ఈఎన్సీతో పాటు స్పెషల్ మెసెంజర్లతో కూడా నోటీసులు పంపింది. వారికి 3 వారాల గడువు ఇచ్చింది. మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఏవైతే లోపాలను విజిలెన్స్ విభాగం గుర్తించిందో అందులో సంబంధిత ఇంజనీర్ల పాత్ర ఏముంది, వారికి సంబంధించి వారు ఉన్న లోపాలేంది, వాటికి సంబంధించిన వివరణ కోరింది. వాటికి లిఖిత పూర్వకంగా 3 వారాలుగా వివరణ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించింది. ఒకవేళ వివరణ రాకపోతే మాత్రం విజిలెన్స్ నివేదిక ఇచ్చిన దాని ప్రకారం అందులో భాగంగా తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఇంజనీర్లు ఎవరైనా వివరణ ఇస్తే వాటికి అనుగుణంగా నీటిపారుదల శాఖ తదుపరి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోనుంది. ధన్యవాదాలు రఘువర్ధన్. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎంపీలతో సమావేశం కానుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ట్రైబ్యునల్ చట్టాలకు విరుద్దంగా ఏపీ సర్కార్ గోదావరి బనకచెర్ల చేపట్టిందంటూ కేంద్రానికి రాష్ట్ర సర్కార్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. కేంద్ర మంత్రులతో పాటు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మంత్రి ఉత్తమ్ అధికారులు లేఖలు రాశారు. సీఎం రేవంత్ సైతం
సైతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ వద్ద ఉన్న బనకచర్ల పథకం ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి కార్యాచరణ కోసం ఇవాళ సాయంత్రం ఎంపీలతో సమావేశం కానున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు. పార్లమెంట్ సభ్యులకు గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు సిట్ ఎదుటకు వరుస కడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వారిని పిలుస్తూ ఉండటంతో బాధితుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ అంశంలో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఓవైపు ప్రభాకర్ రావును విచారిస్తూనే ట్యాపింగ్ కు గురైన 618 మందిని సిట్ గుర్తించింది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు సైతం జాబితాలో ఉండగా సిట్ పిలుపు మేరకు వారంతా జూబ్లీహిల్స్ పిఎస్ లో వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ కు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మహేష్ కుమార్ దర్యాప్తు బృందానికి వివరించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ నంబర్లపైన నిఘా ఉంచిన ప్రభాకర్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఎలా ఇబ్బందులకు గురిచేసిందో వాంగ్మూలం ద్వారా వెల్లడించారు. మహేష్ కుమార్ తో పాటు సరితా తిరుపతయ్య, ఎంపీ అనిల్ యాదవ్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలతో పాటు ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపైన ప్రభాకర్ రావు బృందం అక్రమంగా నిఘా ఉంచింది. గాంధీ భవన్ సిపిఆర్ఓ హరి, అకౌంటెంట్ ప్రతాప్ రెడ్డి, వార్ రూమ్ ఇన్ఛార్జ్ విజయ్ భాస్కర్ ఫోన్లు ట్యాప్ అయినట్లు తేలడంతో నిన్న వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అలాగే బీజేపీ కార్యాలయంలోని ఉద్యోగుల్ని సైతం త్వరలో విచారించనుంది. బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ ను సైతం వాంగ్మూలం ఇచ్చేందుకు పిలవగా ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా మరో తేదీన హాజరవుతామని చెప్పినట్లు సమాచారం. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార సంస్థల్లోని పదుల సంఖ్యలో ఉద్యోగుల ఫోన్లను ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వీరిని సైతం విచారణకు పిలవాలని నిర్ణయించింది. 2023 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపైన ప్రభాకర్ రావు బృందం పెద్ద ఎత్తున నిఘా ఉంచింది. రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్ రికార్డు సీడీఆర్ ను అక్రమంగా విశ్లేషించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డ్రైవర్లు, ఇంటి పని మనుషుల ఫోన్లను ట్యాప్ చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముఖాముఖి తలపడడంతో ప్రత్యేకంగా పోల్ 2023 పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. నిందితుడు తిరుపతన్న పర్యవేక్షణలోని బృందం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకుంటూ రేవంత్ రెడ్డి సోదరులతో పాటు సన్నిహితుల్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన సిట్ వారందరి వాంగ్మూలాల్ని సైతం నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరెస్టైన పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే జరిగిందని వెల్లడించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబీలోని డేటా ధ్వంసం చేయడంతో పాటు తమ ఫోన్లు, ల్యాప్టాప్లలోని డేటాను కూడబలుక్కొని తొలగించారు. ఈ అంశంపై స్పష్టత కోసం ప్రభాకర్ రావుతో కలిపి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పేరిట అసత్య ఆరోపణలు చేశారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. హామీలు అమలు చేయలేని సర్కార్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్న కేటీఆర్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్దాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సామర్థ్యం లేక ఇలాంటి డ్రామాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా పబ్బం గడిపేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యలను సహించేది లేదన్న కేటీఆర్ మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసే అంశాలపైన దృష్టి సారించాలని హితవు పలికారు.
తాజాంశాన్ని చూస్తున్నాం. శుభాంశు శుక్లా రేపటి రోదసి యాత్ర వాయిదా పడింది. శుభాంశు శుక్లా మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి యాక్సియం 4 మిషన్ కింద గురువారం నింగిలోకి పయనం కావాల్సి ఉండగా ఈ యాత్రని ఈ నెల 22కు వాయిదా వేశారు. ఈ మిషన్ ని అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తుంది. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. శుభాంశు శుక్లా రేపటి రోదసి యాత్ర వాయిదా పడింది. శుభాంశు శుక్లా మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి యాక్సియం 4 మిషన్ కింద గురువారం నింగిలోకి పయనం కావాల్సి ఉండగా ఈ యాత్రని ఈ నెల 22కు వాయిదా వేశారు. ఈ మిషన్ ని అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తుంది. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల పాలిట జీవనాధారగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్ జలాశయం స్పిల్వేపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి. స్పిల్వే మరమ్మతుల నిర్వహణ విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. గతేడాది జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో మళ్లీ స్పిల్వేపై గుంతలు ఏర్పడ్డాయి. ఇలాగే వదిలేస్తే అవి రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలుగా ఉంది. 590 అడుగుల ఎత్తు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి ఉధృతి కారణంగా స్పిల్వేపై గుంతలు పడుతున్నాయి. 13 ఏళ్లుగా ఈ సమస్య ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 2023లో సుమారు 19 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేయగా గతేడాది ఆగస్టు 5వ తేదీన జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మళ్లీ స్పిల్వేపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. జలాశయానికి కీలకమైన స్పిల్వేపై ఏర్పడ్డ గుంతలపై ఉత్తరాఖండ్లోని ఐఐటి రూర్కీతో అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది జనవరి 7న అధికారుల్ని ఆదేశించారు. రూర్కీ నిపుణులు ఇప్పటికీ 2 సార్లు పరిశీలించి తాత్కాలికంగా స్పిల్వేకి ఎలా మరమ్మతులు చేయాలో పలు సూచనలు జారీ చేశారు. కాగా నీటిపారుదల శాఖ అధికారులు శాశ్వతంగా నిలిచేలా నివేదికలు రూపొందించాలని చెప్పడంతో వీరి అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. జూన్ నెలాఖరు నుంచి జలాశయానికి వరద నీరు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికి స్పిల్వే పనులు పూర్తవుతాయో ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు మరమ్మతుల పనుల్ని కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. సర్కార్ క్రస్ట్ గేట్ల మరమ్మతుల కోసం 10 లక్షల రూపాయల నిధులు కేటాయించింది. క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు, కలరింగ్ వంటి పనుల్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 26 క్రస్ట్ గేట్లకు ట్రయల్ రన్ నిర్వహిస్తూ గ్రీజింగ్ పనులు చేస్తున్నారు. జూన్ 12న ట్రయల్ రన్ నిర్వహించారు. ఇంకా 4 క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేసి జూన్ 20లోగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నామని డ్యాం ఇన్ఛార్జ్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు. గుంతల్ని పూడ్చేందుకు అధునాతన పద్ధతిలో పనులు నిర్వహించేందుకు శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. స్పిల్వే పరిశీలించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో ప్రత్యేకమైన క్రేన్లను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. స్పిల్వే పనులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ బృందం రానున్నారు. వారి నివేదికలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.